హలో గైస్, వెల్కమ్ టు పుల్లాస్ అకాడమీ. టీఎస్ ఈసెట్ 2020 రెస్పాన్స్ షీట్లో మార్క్స్ చూసుకున్న తర్వాత చాలామంది స్టూడెంట్స్లో కొన్ని డౌట్స్ రేజ్ అయ్యాయి. లైక్ ఎలా అంటే, ఎవరికైతే ఒక 50 నుంచి 80 మార్క్స్ వచ్చాయో వాళ్ళందరిలో ఒక డౌట్ రేజ్ అయింది, లైక్ మాకు సీట్ వస్తుందా రాదా. అదేవిధంగా ఎవరికైతే 90 నుంచి 110 మార్క్స్ ఆ స్పాన్లో ఉన్నారో వాళ్ళకి ఇంకో డౌట్ స్టార్ట్ అయింది. ఏంటంటే మాకు 1000 బిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వస్తుందా రాదా అని చెప్పి. సో మీకు ఆల్రెడీ తెలుసు, తెలంగాణలో అయితే 1000 బిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వస్తే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో అదేవిధంగా ఎవరికైతే 120+ మార్క్స్ వచ్చాయో వాళ్ళలో ఇంకో డౌట్ స్టార్ట్ అయింది. సో మాకు ఏ ర్యాంక్ వస్తుంది, అదేవిధంగా వన్ ర్యాంకర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి తెలుసుకోవాలని చెప్పి చాలామందికి కాల్ చేస్తూ ఉన్నారు. లైక్ వాళ్ళ రిలేటివ్ కాలేజెస్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి కాల్ చేసి మీ కాలేజ్లో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని, ఆ విధంగా కొంతమందికి కాల్ చేసి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా సో మ్యాక్సిమం ఈ 3 కేటగిరీ పీపుల్స్లో చాలామంది నన్ను కాల్ చేస్తున్నారు. లైక్ అంటే 50 నుంచి 80 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అన్న నాకు సీట్ వస్తుందా రాదా, అదేవిధంగా 90 నుంచి 110 మార్క్స్ వచ్చిన మధ్యలో వచ్చిన స్టూడెంట్స్ అయితే అన్న ఇంటిగ్రేట్ నాకు 94 వచ్చాయి, 95 వచ్చాయి, 106, 110, 104 ఈ మధ్యలో స్పాన్లో మార్క్స్ వచ్చాయన్న నాకు. సో నాకు 1000 బిలో ర్యాంక్ వస్తుందా రాదా, నాకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు, అన్న నాకు 120+ మార్క్స్ వచ్చాయి, సో నాకు ఏ ర్యాంక్ వస్తుంది అంటావు, టాప్ 5లో వస్తుంది అంటావా. ఒక అబ్బాయి కాల్ చేశాడు, అన్న నాకు 130+ మార్క్స్ వస్తున్నాయి, సో నాకు 1 ర్యాంక్ వస్తుంది అంటావా. సో ఆల్మోస్ట్ చాలామంది ఈ డౌట్స్తో అయితే ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే ఆల్మోస్ట్ 2015, 16, 17, 18, 19 ప్రీవియస్ ఇయర్స్ రిజల్ట్స్ మీద చిన్న వర్కౌట్ అయితే చేశాను. సో ఈ వర్కౌట్ చూస్తే అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీ పీపుల్స్కి అయితే కొంచెమైనా డౌట్ అయితే, కొంచెం కాదు ఆల్మోస్ట్ అందరికి కూడా డౌట్ అయితే క్లారిఫై అవుతుంది. సో ఫస్ట్ మనం దీంట్లో ఏం తెలుసుకోబోతున్నామంటే 2015, 16, 17, 18, 19 ఇయర్స్లో ప్రతి బ్రాంచ్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని, అంటే ప్రతి బ్రాంచ్ టాపర్కి హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి 2015 నుంచి 19 వరకు. ఇది 120+ ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వీళ్ళకు అయితే ఆల్మోస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా 2016, 17, 18 ఇయర్స్లో 1000 బిలో ర్యాంక్ ఏ మార్క్స్కి వచ్చింది. సో ఎవరికైతే 90 నుంచి 110 మార్క్స్ వచ్చాయో సో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్స్కి అయితే సమ్ వాట్ ఇదైతే బాగా యూజ్ అవుతుంది. సో 2015, 16, 17, 18, 19 ఇయర్స్లో తెలంగాణలో మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈ కంటెంట్ అయితే ఎవరికి యూజ్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఎవరికైతే 50 నుంచి 80 మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కొటేషన్, ద సేమ్ ఓల్డ్ థింకింగ్, ద సేమ్ ఓల్డ్ రిజల్ట్స్. సో మీరు ఎప్పుడు ఒకే విధంగా ఆలోచించి కొత్త రిజల్ట్స్ రావాలంటే రావు, కొత్తగా ఆలోచించండి, కొత్త రిజల్ట్స్ వస్తాయి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనమైతే 2017 రిజల్ట్స్ చూసుకుందాం. సో గైస్, 2017లో ఫస్ట్ మన రిజల్ట్ చూసుకుందాం. సో చూసే ముందు ఫస్ట్ ఒకసారి చూడండి, బ్రాంచ్ ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. తెలియకుంటే ఒకసారి వినండి, ఒక 5 సెకండ్స్లో చెప్తాను. బ్రాంచ్ ర్యాంక్కి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తేడా చూడండి. సపోజ్ 2017లో ఒక 20,000 మెంబర్స్ ఎగ్జామ్ రాశారనుకోండి. సో ఆ 20,000 మెంబర్స్ని కన్సిడర్ చేసుకొని ఇచ్చే ర్యాంకు ఇంటిగ్రేటెడ్ ర్యాంకు. సో 20,000 మెంబర్స్ని కన్సిడర్ చేసుకొని ఇచ్చే ర్యాంకు ఇంటిగ్రేటెడ్ ర్యాంకు. సో అదే ఇయర్లో సపోజ్ ఒక మెకానికల్ డిపార్ట్మెంట్లో ఒక 5,000 మెంబర్స్ రాశారనుకోండి అప్రాక్సిమేట్గా. సో ఆ 5,000 మెంబర్స్ని కన్సిడర్ చేసుకొని ఇచ్చే ర్యాంకు మెకానికల్ బ్రాంచ్ ర్యాంకు. అదేవిధంగా ప్రతి బ్రాంచ్కి ఒక ర్యాంక్ ఉంటుంది. సో ఇది బ్రాంచ్ ర్యాంక్కి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్కి డిఫరెన్స్. సో మనం చూసుకోవచ్చు, ఫస్ట్ సివిల్లో 2017లో 151 మార్క్స్ హైయెస్ట్ వచ్చాయి. సో వాళ్ళకి బ్రాంచ్ ర్యాంక్ 1 వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 6 వచ్చింది. అదేవిధంగా సిఎస్సి వాళ్ళకైతే 129 మార్క్స్ వచ్చాయి, హైయెస్ట్ అయితే బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ 75. ఈసీ వాళ్ళకైతే 140 వచ్చాయి, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ 21. ట్రిపుల్ వాళ్ళకు 153 వచ్చాయి, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ అయితే 2 వచ్చింది. అదేవిధంగా మెకానికల్ వాళ్ళకైతే 157 వచ్చాయి, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 1. సో ఆ ఇయర్లో 2017లో టోటల్ హైయెస్ట్ మార్క్స్ వచ్చేవరకు 157. సో అందుకే అందరి స్టూడెంట్స్ని ఎవరైతే 2017లో ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ కన్సిడర్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే అందరూ టాప్ వచ్చాయి కాబట్టి 1 ర్యాంక్ ఇచ్చారు. మెకానికల్లో కూడా హైయెస్ట్ వచ్చాయి కాబట్టి 1 ర్యాంక్ మెకానికల్, బ్రాంచ్ ర్యాంక్ 1 ఇచ్చింది. సో ఇది. సో గైస్, నెక్స్ట్ 2018 రిజల్ట్ చూసుకున్నట్టయితే 2018లో ఫస్ట్ టాప్ మార్క్స్ వచ్చేవరకు ట్రిపుల్ వాళ్ళకి వచ్చాయి 158 మార్క్స్. సో
2018లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేవరకు 158. సో వాళ్ళకి బ్రాంచ్ ర్యాంకు ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 1 వచ్చింది. సో తర్వాత సివిల్ వాళ్ళు చూసుకున్నట్టయితే 138 మార్క్స్ వచ్చాయి హైయెస్ట్ మార్క్స్, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 16. ఈసీ వాళ్ళకైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చేవరకు 130 వచ్చాయి, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 35. తర్వాత మెకానికల్ వాళ్ళు చూసుకున్నట్టయితే హైయెస్ట్ మార్క్స్ వచ్చేవరకు 145 వచ్చాయి, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 4. తర్వాత సిఎస్సి వాళ్ళు చూసుకున్నట్టయితే హైయెస్ట్ మార్క్స్ వచ్చేవరకు 147, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 2. సో తర్వాత 2019 చూసుకున్నట్టయితే 2019లో సిఎస్సి వాళ్ళకి 130 మార్క్స్ వచ్చాయి, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 39. అదేవిధంగా మెకానికల్ వాళ్ళకైతే 157 మార్క్స్ వచ్చాయి, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 2 వచ్చింది. తర్వాత సివిల్ వాళ్ళు చూసుకున్నట్టయితే హైయెస్ట్ మార్క్స్ వచ్చేవరకు 136, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 17. తర్వాత ఈసీ వాళ్ళు చూసుకున్నట్టయితే 171. సో 2019లో హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఆల్ బ్రాంచెస్ వచ్చేవరకు 171. సో అందుకే వీళ్ళకి బ్రాంచ్ ర్యాంకు ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 2, 1 వచ్చాయి. తర్వాత ట్రిపుల్ వాళ్ళకి 135 మార్క్స్ వచ్చాయి, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 19. సో 2019 అయిపోయింది, 2018 అయిపోయింది, 2017 అయిపోయింది. నెక్స్ట్ 2016 చూసుకున్నాం. 2016లో సివిల్ వాళ్ళకి 156 మార్క్స్ వచ్చాయి హైయెస్ట్ మార్క్స్, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 4 వచ్చింది. తర్వాత సిఎస్సి వాళ్ళకి 129 మార్క్స్ వచ్చాయి, తర్వాత బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 88 వచ్చాయి. ఈసీ వాళ్ళకి 153 మార్క్స్ వచ్చాయి హైయెస్ట్ మార్క్స్, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 7 వచ్చింది. సో మెకానికల్ వాళ్ళకైతే 148 మార్క్స్ వచ్చాయి, బ్రాంచ్ ర్యాంక్ 1, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 14. సో 2016లో తెలంగాణలో ఏ కాలేజీలో కూడా ట్రిపుల్ 1 ర్యాంక్ అయితే జాయిన్ కాలేదు, కాబట్టి నాకైతే ఆ డాటా మాత్రం దొరకలేదు. సో నెక్స్ట్ 2015. సో మీరు చూసుకోవచ్చు గైస్, 2015లో ఓన్లీ బ్రాంచ్ ర్యాంక్స్ మాత్రమే ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ లేవు అని ఆలోచిస్తున్నారు కదా. సో 2015 కంటే ముందు అయితే మనకైతే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే మనకు అంతకుముందు 1000 బిలో వస్తే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు. 2016 నుంచి మనకు ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది కాబట్టి 2016 నుంచి మనకి బ్రాంచ్ ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ ఉన్నాయి. కాబట్టి 2015లో మనకైతే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కాన్సెప్ట్ లేదు. సో 2015లో మనం చూసుకున్నట్టయితే సివిల్ వాళ్ళకి 160 హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, బ్రాంచ్ ర్యాంక్ 1. సిఎస్సి వాళ్ళకైతే 171 వచ్చాయి హైయెస్ట్ మార్క్స్, తర్వాత వాళ్ళ బ్రాంచ్ ర్యాంక్ 1. ఈసీ వాళ్ళకు హైయెస్ట్ మార్క్స్ వచ్చేవరకు 162, బ్రాంచ్ ర్యాంక్ 2. నెక్స్ట్ ట్రిపుల్ వాళ్ళది 158 వచ్చాయి హైయెస్ట్ మార్క్స్, బ్రాంచ్ ర్యాంక్ 3. మెకానికల్ వాళ్ళది హైయెస్ట్ మార్క్స్ వచ్చేవరకు 148, బ్రాంచ్ ర్యాంక్ 6. సో మీరు చూసుకోవచ్చు ఈసీఈ 1 ర్యాంకరు, ట్రిపుల్ 1-2 ర్యాంకరు, మెకానికల్ 1-2-3-4-5 ర్యాంకర్స్. సో ఈ ఏ ర్యాంకర్స్ కూడా తెలంగాణలో 2015లో ఏ కాలేజ్లో కూడా జాయిన్ కాలేదు. ఐ థింక్ వాళ్ళందరూ కూడా ఏపీ స్టూడెంట్స్ అనుకుంటా, అందుకే జాయిన్ కాలేదు అనుకుంటా. ఎవరైతే తెలంగాణలో కాలేజెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళ డేటా మాత్రమే నాకు దొరికింది. సో వాళ్ళ డేటా మాత్రమే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు 2015, 2016, 2017, 2018, 2019లో హైయెస్ట్ మార్క్స్, అదేవిధంగా వాళ్ళ బ్రాంచ్ ర్యాంక్, వాళ్ళ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేవరకు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. సో 2015లో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేవరకు 10,472, హైయెస్ట్ మార్క్స్ వచ్చేవరకు 171. ఆ ఇయర్ అయితే మనకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కాన్సెప్ట్ లేదు కాబట్టి అక్కడ నేను పెట్టలేదు. నెక్స్ట్ 2016లో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేవరకు 13,364. సో ఆ ఇయర్ అయితే మనకు ట్రిపుల్ వాళ్ళ 1 ర్యాంకర్ అయితే దొరకలేదు కాబట్టి ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ అయితే ఏం కన్సిడర్ చేయలేదు, ఏం పెట్టలేదు. సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు కట్ ఆఫ్ వచ్చేవరకు 99 మార్క్స్. సో దీనికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్, వినండి. దీనికోసం కొంచెం వర్కౌట్ చేశాను, అందుకే చెప్తాను. సో ఇవన్నీ కూడా ఒక ట్రిపుల్ మార్క్స్ తీసుకొని చెప్తున్నాను. 2018లో 97 మార్క్స్. 1000 బిలో రావాలి అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పి చాలామంది సెర్చ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళ కోసమే ఈ డేటా అంతా సెర్చ్ చేశాను. సో ఎవరికైతే 97 మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 878. సో తర్వాత ఇంకొక 522 బ్రాంచెస్ ర్యాంక్ తీసుకున్నాను. సో ఆ అబ్బాయి హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేస్తే ఆ అబ్బాయికి వచ్చేవరకు 92 మార్క్స్ వచ్చాయి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 1234. సో మనకి ఇంకా నియర్ బై 1000 కావాలి. సో ఇంకా 441 బ్రాంచ్ ర్యాంక్ తీసుకున్నాను. ఆ అబ్బాయికి వచ్చేవరకు 95 మార్క్స్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 1025. సో ఇంకొక బ్రాంచ్ ర్యాంక్ తీసుకున్నాను 423. సో 680101049 ఒక హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే నాకైతే వచ్చింది. సో తర్వాత ఆ అబ్బాయి మార్క్స్ కూడా సేమ్ 95 వచ్చాయి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేవరకు 984. సో ఇక్కడ మీకు డౌట్ వచ్చింది ఏంటంటే
పైన వచ్చిన అబ్బాయికి 95 మార్క్స్ వచ్చాయి, 1025 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చింది. కింద వచ్చిన అబ్బాయికి కూడా 95 మార్క్స్ వచ్చాయి, 984 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చింది. సో ఇది ఎలా పాసిబుల్ అనుకుంటారా? సో పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే సేమ్ మార్క్స్ వస్తే సేమ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ అయితే ఇవ్వరు. సో ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఇద్దరిని కంపేర్ చేసి ఫస్ట్ మ్యాథమెటిక్స్ మార్క్స్ చూస్తారు. ఎవరికైతే మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకే ఎక్కువ ర్యాంక్ ఇస్తారు, అంటే తక్కువ ర్యాంక్ ఇస్తారు. తర్వాత మ్యాథమెటిక్స్లో సేమ్ వస్తే ఫిజిక్స్ చూస్తారు, తర్వాత కెమిస్ట్రీ చూస్తారు. సో ఈ మూడిలో సేమ్ వస్తే నెక్స్ట్ ఇంజనీరింగ్ చూస్తారు, అది కూడా మొత్తం అన్ని మార్క్స్ సేమ్ వస్తే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. సో అప్పుడు కూడా సేమ్ వస్తే అప్పుడు సేమ్ ర్యాంక్ ఇస్తారు. సో అది తర్వాత 90 ఇంకో అబ్బాయి బ్రాంచ్ ర్యాంక్ తీసుకున్నాను 411. ఆ అబ్బాయి సెర్చ్ చేస్తే 96 మార్క్స్ వచ్చాయి, అబ్బాయికి 938. సో అప్పుడు ఇక్కడ కన్సిడర్ చేశాను, ఎవరికైతే 96 95 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రమే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 బిలో వచ్చింది. సో ఇక్కడ ఇదో కాన్సెప్ట్, అంటే నెంబర్ ఆఫ్ హాల్ టికెట్ తీసుకొని వాళ్ళ మార్క్స్ అన్ని కన్సిడర్ చేస్తే 2018లో 96 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే 1000 బిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా మనం 2017 చూసుకోవచ్చు. 2017లో కూడా నెంబర్ ఆఫ్ హాల్ టికెట్ సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ మనం చూసుకోవచ్చు 91 91 96 91 93, ఇక్కడ 93 94 దగ్గర మనకు థ్రెషోల్డ్ అయితే వచ్చింది. సో 93 మార్క్స్ వచ్చిన అబ్బాయికి అయితే 1012 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చింది. సో ఇంకో అబ్బాయి సెర్చ్ చేస్తే 388 బ్రాంచ్ ర్యాంకు, ఆ అబ్బాయికి 960 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చింది, 94. సో ఇక్కడ మన 94 వచ్చేవరకు మన కట్ ఆఫ్ ర్యాంకు. సో అదేవిధంగా 2016లో మనకి 96 వచ్చేవరకు కట్ ఆఫ్ ర్యాంకు. సో ఈ విధంగా కొంచెం సెర్చ్ చేస్తే మనకైతే ఈ డాటా దొరికింది. సో ఈ డాటా ప్రకారం చూసుకోవచ్చు 2016లో మనకి 99 కంటే ఎక్కువ ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రమే 1000 బిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చింది. 2017లో మొత్తం మనకి 12,462 సీట్స్, హైయెస్ట్ మార్క్స్ వచ్చేవరకు 157. సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చేవరకు 94 మార్క్స్ కంటే ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వాళ్ళకి మాత్రమే 1000 బిలో వచ్చింది. తర్వాత 2018లో చూసినట్టయితే 13,372 సీట్స్ ఉన్నాయి మొత్తం, హైయెస్ట్ మార్క్స్ వచ్చేవరకు 158 ట్రిపుల్ అబ్బాయికి వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చేవరకు 96, అంటే 96 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే 1000 బిలో వచ్చింది. సో అదేవిధంగా 2019 లేటెస్ట్గా, సో ఈ డాటా కూడా నాకు ఎక్కడ దొరకలేదు. దొరకకుంటే నేను మళ్ళీ నా యూట్యూబ్ వీడియో నుంచే నా ఇంటర్వ్యూ నుంచి తీసుకున్నాను. అక్కడ 171 ఒక అబ్బాయికి వచ్చాయి, ఈసీ అబ్బాయికి. సో అదే హైయెస్ట్ మార్క్స్. కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే నాకు దొరకలేదు, దొరికితే దాంతోనైతే మళ్ళీ ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తాను. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2016 2017 2018 2016లో 99 కంటే ఎక్కువ వస్తే మనకైతే 1000 బిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చింది. 2017లో 94 కంటే ఎక్కువ వస్తే మనకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే 1000 బిలో వచ్చింది. అదేవిధంగా 2018లో 96 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే 1000 బిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చింది. 2019లో కూడా ఈ 3 వాల్యూ తీసుకుంటే మీకు అప్రాక్సిమేట్గా అర్థమవుతుంది. ఎవరికైతే 100 అబోవ్ వచ్చాయో వాళ్ళకైతే కన్ఫామ్గా 1000 బిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వస్తుంది. ఎవరికైతే 95 నుంచి 100 మధ్యలో ఉన్నారో వాళ్ళకి 50-50. ఇన్ కేస్ 94 కాడ వచ్చింది, ఇక 99 కాడ వచ్చింది, అంటే ఈ గ్యాప్లో ఉన్న వాళ్ళకి ఆ ఇయర్లో పోయినట్టే కదా. సో అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఎవరికైతే 100 అబోవ్ వచ్చాయో మార్క్స్ వస్తున్నాయో వాళ్ళకి ఈ డాటా ప్రకారంగా 100% అయితే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వస్తుంది. ఎవరికైతే 95 నుంచి 100 మధ్యలో ఉన్నారో వాళ్ళకి 50-50 రావచ్చు, రాకపోవచ్చు. సో ఇది గైస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం 2015 16 17 18 19 ఇయర్స్లో ప్రతి బ్రాంచ్లో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఆ హైయెస్ట్ మార్క్స్కి బ్రాంచ్ ర్యాంక్ ఎంత, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత. అదేవిధంగా 16 17 18లో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కట్ ఆఫ్, అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 2015 16 17 18లో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే 2019లో వచ్చేవరకే ఓన్లీ మనకు 8500 సీట్స్ మాత్రమే ఉన్నాయి. 2020లో కూడా అవే సీట్స్ ఉంటాయి. సో ఇది ఈ వీడియో గైస్. ఈ వీడియో అయితే పక్కా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో ఉంటారో వాళ్ళకైతే వీలైతే కొంచెం షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.